డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. తేజ గారు, నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అండి. తేజ గారు హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ క్లిప్స్ చూస్తున్నప్పుడు ఐ కెన్ పర్సనల్ యాజ్ ఎ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది. సో నిజంగా కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని, ఆ చిరంజీవి గారి ఐ లుక్ కానీ అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి, సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్డ్ చేసుకుని చేస్తాను అలా ఏమన్నా ఉన్నాయా? అసలు లేదండి, అసలు 1% కూడా లేదు, ఎప్పుడూ లేదు. నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారు లాగా ఏం చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాం కదా, కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాను. డైరెక్టర్స్ అంతా చాలా బాగా చెప్పేస్తాను. ఇంటెన్షనల్గా అయితే అసలు ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు, నన్ను నేను తేజాలో చూసుకుంటున్నాను అని చెప్పేసి మొన్న ఒక ఈవెంట్లో కూడా అనడం జరిగింది. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్ మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు, సో ఎలా అనిపించింది ఇలాంటివన్నీ చెప్పినప్పుడు? చాలా బ్లెస్డ్ అంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు 2.5 ఏళ్ళ నొప్పులు చేశాను. అది చిరంజీవి గారి సినిమా. సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలో చేశారు. అలాంటిది ఆయన ఇవాళ తేజ చేసిన హనుమాను నేను చేసిన అని ఆయన ఏదైతే చెప్పారో మీరు నాకు ఒక ఫుల్ సర్కిల్. ఓకే, మనం బయలుదేరి జర్నీ చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు. ఒక పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి, ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవడం, మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవడం, అలాంటి పాయింట్. సో హనుమాన్ తోటి ఆల్ కిడ్స్ అందరూ కూడా సూపర్ హీరో అంటే తేజ సజ్జా చేస్తున్నారు. అండ్ దిస్ మూవీ మిరాయ్ ఆల్సో కిడ్స్ అందరికీ కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే తేజ సజ్జా చేస్తారు అనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. విశ్వప్రసాద్ సార్, మేమందరం మీడియా చాలా నుంచి అనుకునేది ఏంటంటే ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఒక పెద్ద రీసౌండింగ్ హిట్ రావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటాం. ఇప్పుడు ఇట్స్ లైక్ చాలా ప్రామిసింగ్గా ఉంది సార్. హోప్ఫుల్లీ దిస్ విల్ బి ద ట్రూ బ్లూ సబ్జెక్ట్ ఫర్ యువర్ ఫిల్మ్, ఫర్ యువర్ బ్యానర్. రాజా సాబ్ చూపించలేదు కాబట్టి. అండ్ స్లైట్లీ కనెక్టెడ్ బట్ నాట్ కనెక్టెడ్ క్వశ్చన్. మీరు పొలిటికల్ ఫ్యామిలీగా ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం జనసేనతో ప్రీవియస్గా కొద్దిగా ట్రావెల్ అయ్యారు. సో ఏపీ ఎలక్షన్స్లో 3 ఏళ్ళు అంటే ఇర్రెలవెంట్ అని అనుకోండి, అనుకుంటున్నారేమో. బట్ లాస్ట్ 5 yearsగా మనం చూసాం పాలిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉందో, ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉండొచ్చో చూపించారు కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఇర్రెలవెంట్. సో ఏపీ ఎలక్షన్ 3 ఏళ్ళు మీరు జనసేనతో ట్రావెల్ చేస్తారు, ఆ మూడు మీకు తెలియాలి. మీ మూడు మీకంటే మీ హ్యావ్ యాక్సెస్ టు కొంచెం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంటుంది కదా. సో ఇది యాక్చువల్లీ మీ టీజీ భరత్ గారు కూడా ఉన్నారు, టీజీ వెంకటేష్ గారు కూడా యాక్టివ్ పాలిటీషియన్. సో ఏంటి ఏపీ 3, విశ్వప్రసాద్ గారు 3 తెలుసు మా అందరికి. ఏపీ 3 ఏదో మనం వేరే ఫోరంలో మాట్లాడుకుంటూ పెట్టండి. క్లిప్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్, కంగ్రాట్స్. అశోక్ అని చెప్పారు కదా, ఇది హిస్టరీలో ఎంతవరకు హిస్టరీ ఉంటుంది, ఫిక్షనల్ ఎంతవరకు ఉంటుంది, ఇన్స్పైర్డ్ బై ఎనీ ట్రూ ఇన్సిడెంట్స్ హిస్టరీ తీసుకుంటే? బేసిక్ ఎవిడెన్స్ ఏం లేదండి, బట్ హిస్టరీలో చాలా మిత్రులు ఉన్నాయి. అంటే హిట్లర్ కూడా ఈ బుక్ గురించి వెతికించాడని ఇండియాలో ఉంది. అలా జేసీ బోస్ అనే రినౌన్ సైంటిస్ట్, ఆయన చాలా మిత్రులు మీద చూసాం. మ్యాక్సిమం మెటీరియల్ అంతా చెక్ చేశారు. దాని నుంచి మేము బిల్డ్ చేసిన ఓన్ ఫిక్షన్ అయింది. అందుకే ఓన్ ఫిక్షన్ కాబట్టి ఓన్ వర్డ్ని కాయిన్ చేసి మిరాయ్ పెట్టారు. అండ్ మిరాయ్ అనే క్యారెక్టర్ పేరా లేదంటే దాని వెనకాల ఏదైనా ఉందా? మిరాయ్ టోటల్ ఆర్డర్ గురించి పెట్టిన పేరు అది మిరాయ్. తేజ హాయ్ బ్రో, సూపర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. సో తేజ సజ్జా అంటే హనుమాన్ బిఫోర్, హనుమాన్ తర్వాత. సో హనుమాన్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు. సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేస్తారా? అంటే మీకు ఇంకొకటి చిన్నది, ఇలాంటి కథలు మీ దగ్గరకు వస్తున్నాయా, మీరు చూస్ చేసుకుంటున్నారా? లేదా చెప్పారు, కానీ ఇలాంటి కథలతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే చిన్న కథలు కూడా చేద్దాం? అసలు అలా ఏం లేదండి. నిజంగా నాకు కామెడీ జానర్ అంటే చాలా చాలా ఇష్టమైన జానర్ కామెడీ. నేను చాలా ఎక్సెల్ అవ్వగలుగుతాను, నాకు నమ్మకం. కానీ
దేవుడు దయ ఇలాంటి సినిమాలు వచ్చి ఇలా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తుంటే అఫ్ కోర్స్ విల్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ దట్ మైట్ మేక్ డిఫరెన్స్, దట్ మైట్ మేక్ లిటిల్ డిఫరెన్స్ టు ఎవ్రీబడి. సో అందుకు ఇలాంటివి చేస్తున్నాం. బట్ అలాంటివి వస్తే డెఫినెట్గా ముందుండే జంప్ చేసి, అంటే చూడండి 1 year ముందు అనౌన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఆ గొడవ అంతే ఉంటుంది కదా, సరదాగా చేసుకోవచ్చు. అలాంటిది వస్తే కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ హలో తేజ గారు, హాయ్. అయితే మీరా అనేది గూస్ బంప్స్ ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్, ఇట్స్ అ విజువల్ స్పెక్టాక్యులర్ ఐ మస్ట్ సే. అయితే ఇప్పుడు అందరూ హనుమాన్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో దీనిపైన మీకు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్కే కానీ మీడియాకి కానీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అనేది అయితే అందరికీ అర్థమవుతుంది. సో హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది అసలు ఆ డైరెక్షన్ నుంచి వర్క్ చేయడం మొదలు పెడితే ఇనిషియల్ స్టెప్లోనే ఫెయిల్ అవుతామేమో అని నా ఒపీనియన్ అండి. ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ